చేసినటువంటి శ్రామికుడు, ఎవరికైనా సాయం చేయడానికి ముందుండేటువంటి ధార్మికుడు. పుష్ప 2 తొక్కిసలాటలో అల్లు అర్జున్ గారిని ఏ పాయింట్ లోనూ మీడియా వాళ్ళు వదలలేదు. అలాంటిది రామ్ చరణ్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని అదే మీడియా ఎందుకు వదిలేస్తుంది? మొన్న సాటర్డే జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఇద్దరు చనిపోయారు అండ్ పుష్ప 2 ఇన్సిడెంట్ లో ఒక్క రేవతి గారే చనిపోయారు. అయినా సరే అక్కడ చేసినంత రచ్చ ఇక్కడ చేయలేదు. ఎందుకో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అంతకన్నా ముందు మన ఈ ఛానల్లో రీల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీ విలువైన సపోర్ట్ నాకు సబ్స్క్రైబ్ ద్వారా ఇచ్చి, అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సాటర్డే రోజు చాలా ఘనంగా గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. దాని తర్వాత ఇద్దరు యువకులు అరవ మణికంఠ అండ్ తోకాడ చరణ్ వీళ్ళిద్దరూ చాలా దారుణంగా చనిపోయారు. అండ్ వీటికి కారణం ఎవరు? ఆ ఈవెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఏపీ గవర్నమెంట్ దా, జనాలని రెచ్చగొట్టేలా చేసిన స్పీచా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ లో మెన్షన్ చేసినట్టు గత ప్రభుత్వంలో సరిగ్గా లేని ఏడీబీ రోడ్డా? కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉంటుంది ఈ రోడ్డు. అండ్ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా చేశారు. దాని గురించి కూడా చెప్తాను. 4th జనవరి రాజమండ్రిలో జరిగింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఈ ఈవెంట్ కి చాలా మంది జనాలు హాజరయ్యారు. అండ్ ఆ ఈవెంట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ పోలీసులు కూడా ఈ క్రౌడ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ పుష్ప 2 ఇన్సిడెంట్ మైండ్ లో పెట్టుకొని. దాని తర్వాత స్లోగా ఈవెంట్ స్టార్ట్ అయింది. చాలా మంది స్పీచ్ ఇచ్చారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర 50 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆ స్పీచ్ లోనే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆ జనాల్లోనే ఈ ఇద్దరు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపే బండి విధానం అంటే నాకు ఇష్టం. వాళ్ళలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. దానికి యూజ్ ఉండట్లేదు. మీకు ఎలాగో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి జాబ్ వచ్చేంత వరకు ఎంకరేజ్ గా మేము తీసే సినిమాలు, ఇలాంటి ఈవెంట్లు, మా స్పీచ్ లో దాన్ని మేము తప్పనట్లేదు అనే మీనింగ్ వచ్చేలా పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ లో అనటం జరిగింది. ఇన్ఫాక్ట్ బైక్ సైలెన్సర్ తీసి రేజ్ ఇస్తే వచ్చే హై డిఫరెంట్ గా ఉంటుంది అని అనగానే జనాలు పిచ్చి పిచ్చిగా అరిచేశారు. ఆయన ఎగ్జాక్ట్ గా ఇంతే అన్నారు. బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు? ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఇది విన్నాక వాళ్ళకి ఎలా ఉంటుంది? 18 నుంచి 24లో ఉన్న వయసు వాళ్ళు ఉడుకు రక్తంతో ఉంటారు. సో మనం ఇచ్చే స్పీచ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలాంటి టీనేజర్స్ కి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు. బట్ ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అయితే అస్సలు కాదు. సో పాయింట్ కి వస్తే, ఇక్కడ ఈవెంట్ లో ఇద్దరు చనిపోయారని చెప్పాను కదా, బట్ ఇది పుష్ప 2 ఇన్సిడెంట్ జరిగినట్టు తొక్కిసలాట్లో చనిపోలేదు. ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత అందరూ చాలా సేఫ్ గా బయటికి వెళ్ళిపోయారు. అండ్ వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి నుంచి కాకినాడ మధ్యలో ఏడీబీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో వీళ్ళిద్దరు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఒక వెహికల్ గట్టిగా కొట్టేసింది. దానివల్ల వాళ్ళు ఈ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పుష్ప 2 ఇన్సిడెంట్ లో వాళ్ళు థియేటర్ లో చచ్చిపోవడం జరిగింది. అది మీరు గుర్తించాలి. అండ్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున చెరొక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అండ్ రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు కూడా కొంత మనీ అయితే ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. అండ్ దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. ఈ కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే రోడ్డు, ఏడీబీ రోడ్ ఏదైతే ఉందో అది కొంచెం బాలేదని, అండ్ ఇంకొంతమంది అది రోడ్డు బాగానే ఉంది, దీన్ని కూడా మీరు పొలిటికల్ గా యూజ్ చేస్తున్నారని కొంతమంది అనటం జరిగింది. అండ్ ఫైనల్లీ ఈ ఇన్సిడెంట్ మీద మీకేమనిపిస్తుంది? వీళ్ళిద్దరు చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.